పట్టదు. అతని దగ్గర డబ్బు ఉంటే వాడికి భయపడడం, గౌరవించడం అనేది జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఎడప్పాడి స్టాలిన్ కలుస్తారని వార్త వస్తుంది. ఏఐడిఎంకేకి 47 ఉన్నాయి, డిఎంకేకి 59 ఉన్నాయి, రెండు కలిసి 106 అవుతాయి. ఇది కాకుండా ఇప్పుడు ఇండియన్ ముస్లిం లీగ్, తర్వాత వీసీకే విడుదలై చిరుత కక్షి, పిఎంకే పట్టాలి మక్కల కక్షి, లెఫ్ట్ సిపిఐ సిపిఎం వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళబోతున్నారని. మరో పక్కేమో ఇదంతా అమిత్ షా స్ట్రాటజీ అని, అమిత్ షా ఒక దెబ్బకి అనేక పక్షులను కొట్టాడని. అంటే ఒకటి ఇండియా కూటమి చీల్చడం, ఇండియా కూటమి అనేది చీలింది. రెండవది డిఎంకేని వీకెండ్ చేయడం. సౌత్లో ముందుగా డిఎంకేని వీకెండ్ చేస్తే తర్వాత పట్టు సంపాదిద్దాం అనేది అమిత్ షా ప్లాన్ అని. సో అమిత్ షా ఏం చేశాడంటే ఇప్పుడు రంగంలో దిగి ఏఐడిఎంకేని డిఎంకేని కలిపి పార్టీ ఏర్పాటు చేస్తే మెల్లగా డిఎంకేని కూడా చేల్చొచ్చు రేపు పొద్దున. మహారాష్ట్రలో అదే కదా జరిగింది. మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చారు, శివసేనను చీల్చారు, రెండింటినీ చీల్చగలిగారు కదా. అలాగే రేపు పొద్దున డిఎంకేని కూడా చీల్చి స్టాలిన్ ఫ్యామిలీని ఏకాకం చేయిస్తే ఏమవుతుంది? అప్పుడు ఏఐడిఎంకే ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. టీవీకేలో కొంతమందిని గెలిచొచ్చు, ఎందుకంటే విజయ్కి లాయల్గా ఉండేవాళ్ళు అక్కడ ఏమీ ఐడియాలజీ లేదు. ఎవరంటే వారు గెలిచారు, ఆటో వాళ్ళు, డ్రైవర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు అంతా గెలిచారు. వాళ్ళందరినీ రేపు నయాన భయాన కొనేయచ్చు. సో వాళ్ళందరూ కూడా ఇటు జంప్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇదేమి లేదు. కాబట్టి ఈ స్కీమ్లో ఇప్పుడు అమిత్ షా రంగంలో దిగాడని చెప్తున్నారు. ఈ స్కీమ్లో కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎడప్పాడి, ఎందుకంటే గవర్నర్ వాళ్ళోడు కాబట్టి. మామూలుగా అయితే గవర్నర్ ఏం చేయాలి? లార్జెస్ట్ సింగిల్ పార్టీని పిలవాలి, లేదు లార్జెస్ట్ సింగిల్ ప్రీ పోల్ అలయన్స్ కానీ పోస్ట్ పోల్ అలయన్స్ కానీ ఉంటే వాళ్ళని పిలవాలి. అది చేయట్లేదు కదా, పిలవలేదు. పైగా నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తానండి, నాకు 2 weeks టైం ఇవ్వండి, నేను అసెంబ్లీలో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెట్టి ఫ్లోర్ టెస్ట్లో నేను పాస్ అవుతానని విజయ్ పోయి చెప్తే మామూలుగా అయితే ఓకే చేయాలి. కానీ అది చేయలేదు. నువ్వు 118 తీసుకురా అంటున్నాడు. ఇతని దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. 118 అసెంబ్లీలో కూడా చేయాలి అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. అందుకనే గవర్నర్ని సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు కూడా సీరియస్గా ఇది తప్పు అంటున్నారు. ఎందుకంటే ఇదే ఒకవేళ ఇది విచక్షణ అధికారాలు గవర్నర్కి ఉన్నాయి, కానీ దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండాలి కదా. నీకు యడ్యూరప్ప 2 రోజులు సీఎంగా ఉండడం ఎవరి వల్ల? బీజేపీ వాళ్ళే కదా. కర్ణాటకలో ఆయనకి 104 సీట్స్ వచ్చి మెజారిటీ లేకపోయినా అక్కడ పెట్టారు. అప్పుడేమో అక్కడ 2 పార్టీలు కలిసి అలియన్స్, పోస్ట్ పోల్ అలియన్స్, కాంగ్రెస్, జేడిఎస్ మేము ఉన్నాము, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంటే కూడా లేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలుస్తానని అప్పుడు పిలిచారు. ఇప్పుడేమో సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేనున్నాను అంటున్నాడు. కాంపిటీషన్ ఎవరు లేరు, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఇంకొక పార్టీ చెప్పట్లేదు. అలాంటప్పుడు విజయ్కి అవకాశం ఇవ్వట్లేదు. అంటే ఈ స్కీమ్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకొని దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అమిత్ షా రంగంలోకి దిగాడని చెప్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటివి చేయడంలో అమిత్ షా తిట్టానే మనందరికీ తెలుసు, స్ట్రాటజిస్టు. సో రంగంలో దిగి ఎడప్పాడిని ముందు పెట్టి రేపొద్దున టీవీకేల నుంచి కూడా కొంతమందిని లాగి, సో ఇటు డిఎంకేని కూడా బొచ్చుకించి, ఎందుకంటే డిఎంకేకి ఇప్పుడు ఇండియా కూటమి మీద కోపం కూడా ఉంది కదా. అంటే నాకు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోతావా అనేది కాంగ్రెస్ మీద ఉంది కోపం. రెండోది 5 సీట్లు వచ్చినా మా వాళ్ళు వచ్చాయనేది కూడా డిఎంకే వాళ్ళు చెప్తున్నారు. సో అందుకని ఇప్పుడు డిఎంకే జంప్ అయింది అనుకోండి, ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా డిఎంకే బీజేపీతో కలిసి పనిచేసిన పార్టీని. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దిగితే 2.5 ఏళ్ళు అని దిగుతారు. ఫస్ట్ 2.5 ఏళ్ళు ముందు ఎడప్పాడి ఉండేట్టుగా ఒక ఒప్పందం జరుగుతుంది అని చెప్తున్నారు. సో అది జరిగింది అనుకోండి, నెక్స్ట్ 2.5 ఏళ్ళు టైం ఉంటుంది. ఈ 2.5 ఏళ్లలో డిఎంకేని చీల్చొచ్చు, కొంతమందిని టీవీకేలో నుంచి లాగేయచ్చు. ఇవన్నీ లాగి రేపు పొద్దున్న టీవీకి కూడా ఆల్రెడీ త్రిష కూడా అమిత్ షాతో కలిసింది. రేపు త్రిషని ముందుగా పెట్టి టీవీకేలో నుంచి ఒక 50-60 మంది ఎమ్మెల్యేలను త్రిష ద్వారా లాగారనుకోండి. సో ఇవన్నీ జరగదని చెప్పలేము, ఏదైనా జరగచ్చు. ఇవన్నీ జరిగితే మాత్రం విజయ్ మైనర్ అయిపోతాడు, అతనికి ఇంకా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు. సో కాబట్టి ఇదైపోయి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు. సో ఈ లోపల విజయ్ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. 41 మంది కరూరులో చనిపోయిన కేసు ఉంది, అంతకుముందు సిబిఐ కేసు ఉంది, అదేంటి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి.
రేపు భార్యది కూడా బయటికి తీస్తారు. ఇవన్నీ చేసి విజయ్ని కూడా కేసులు పెట్టి వేధిస్తారు. సో ఇవన్నీ వాళ్ళకి కొట్టిన పిండి. ఆల్రెడీ అనేక చోట్ల వాళ్ళు ఆరితేరిపోయారు. సో అదే కానీ జరిగితే మాత్రం విజయ్కి పెద్ద షాక్ అని చెప్పచ్చు. తమిళనాడు రాజకీయాలు కూడా ఇప్పటివరకు పీస్ఫుల్గా డిఎంకేను ఏఐడిఎంకేను పరిపాలిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ పుణ్యం అని అక్కడ కూడా గందరగోళం క్రియేట్ అయిపోయి బీజేపీ కంట్రోల్లోకి ఆ స్టేట్ కూడా వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.